వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు బాబా పాండురంగ గారు ఉన్నారు. వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనందరికి తెలుసు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఆయన మీద ఆరోగ్యంగా కొన్ని ఆయన రీసెంట్గా కుంభమేళ వెళ్ళినప్పుడు ఆయన శరీర ఆకృతి ఎలా ఉంది, ఆయన సినిమా రిలీజ్లు ఎలా ఉంటాయి, ఇలాగ రకరకాలుగా వస్తుంది. ఆయన ఆరోగ్యం ఎలా ఉండబోతుంది. ఆయన కూడా చెప్తున్నాడు నాకు ఇదివరకంత శక్తి లేదని చెప్తున్నారు. అసలు న్యూమరాలజీ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్రాఫ్ ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్తే. హ్యాపీ భారత్. హ్యాపీ భారత్. ఎలా ఉన్నారు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు? నేను సూపర్ గా ఉన్నానండి. సూపర్ ఉంటారు అంతే. మాస్టర్ దుర్గా ప్రసాద్ అన్నప్పుడు దూసుకెళ్తున్నారు రాకెట్ లాగా. ఓకే సరే, మనము లాస్ట్ 2 ఎలక్షన్లప్పుడు చేశాము. అవునండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అయితే అప్పుడు చేసినప్పుడు ఏముందంటే చిదంబరం రహస్యం ఉండే. చిదంబరం రహస్యం నమ్మ చెప్పేవారు. అవును. ఇది ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్. ఇప్పుడు మీరు ఇక్కడ రావాలంటే మీరు ఎల్బీ నగర్ నుంచి ఏం పెట్టుకుని వచ్చారు? గూగుల్ మ్యాపా? అవునండి. అదే మ్యాప్ పెట్టుకుని వచ్చారుగా. అంతే అండి. కింద ఏదైనా కరెక్ట్ డెస్టినేషన్. అవును. అంటే గమ్యస్థానం చేరుకున్నారుగా. చేరుకున్నాను. అలానే మీరు ఈ ఒక్క రోజు 1 గంట ప్రయాణానికి, 10 గంటల ప్రయాణానికి గూగుల్ మ్యాప్ ను వాడుతున్నారుగా. అవునండి. అలానే మన జీవితానికి 100 సంవత్సరాల ప్రయాణం కదా, దానికి లైఫ్ టైం గ్రాఫ్ కనుక్కున్నాను. ఓ లైఫ్ టైం గ్రాఫ్ 9 పేజీలు ఉంటది. ఫస్ట్ 1 పేజీతో మొదలు పెట్టాను. ప్రపంచవ్యాప్తంగా ఏ న్యూమరాలజీ కనుక్కోవాలి, మనం కనుక్కున్నాం. దీని తర్వాత ఇంకా క్లారిటీగా మైక్రోస్కోప్ లెవెల్లో ఏ సంవత్సరం ఎలా ఉంది ఆయన గ్రాఫ్. ఇప్పుడు న్యూస్ ఛానల్లో డిబేట్లు చేస్తుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, నీ గ్రాఫ్ అయింది, నా గ్రాఫ్ అయింది. ఎవరి గ్రాఫ్ ఎలా ఉందో మా దగ్గర ఉంది. జాతకాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే ఇంకో విషయం కూడా చెప్తాను. నోట్ దిస్ పాయింట్. ఒకవేళ నేను చెప్పింది తప్పైంది, పోయింది అన్నాను అనుకో, వాళ్ళది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదేమో నాకు తెలిసి. అది ప్రాబ్లం. నేను అంతా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను కదా. గూగుల్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ బట్టి వాళ్ళు మీకు వచ్చి కాదు కదా. అందుకోసమే అందులో 100% లో 90-60% సక్సెస్ అవుతున్నాయి అంటే అవి ఒరిజినల్ ఉన్నట్టే. ఒకవేళ ఫెయిల్ అవుతున్నానంటే అది ఒరిజినల్ కాదు కదా. ఒరిజినల్ అయితే క్లారిటీ. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన 1971 సెప్టెంబర్ 2 గూగుల్ నుంచి తీసుకుందే. ఆయనకి కొన్ని యోగాలు ఉన్నాయండి. ఆయన మీరు ఎప్పుడైనా గమనించారు కదా, ఆయన ఎప్పుడైనా ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాడు. ఆయనకు 1 పెళ్ళి అయింది, 2 పెళ్ళి అయింది, 3 పెళ్ళి అయినాయి ఇట్లా అనుకుంటారు కదా. మళ్ళీ ఫ్యామిలీకి ఇప్పుడు అన్నయ్యతో, చిరంజీవి గారితో, నాగబాబుతో కొంచెం దూరంగానే ఉంటాడా, దగ్గరగా ఉంటాడా? అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారండి. ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటాడు. దూరంగా ఉంటారా? అంటే అవసరం ఉన్నప్పుడు వెళ్తారా? లేదు, అయినా సరే ఆయన మీరు వాళ్ళ వదిన గారు చెప్పేటప్పుడు మీరు వినలేరు వీడియో. అంటే విషయం ఏంటంటే మేము ప్రజలకు అప్ చెప్పేసాం, మా పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న మాటలు విన్నాను. ప్రజల మనిషి మా నుంచి కరెక్ట్ గా కాదు అంటే మీకు విషయం తెలుసుకోండి. ఎవరి జాతకంలో అయినా సరే 2, 7, 9 ఇలా ఉన్నది అనుకోండి. 2, 7, 9 కుటుంబానికి దూరంగా ఉంటారు, ఒంటరిగా జీవిస్తారు, ఋషిలాగా ఉంటారు. అలా ఉన్నారా లేదా? ఉన్నారండి. ఖుషి సినిమా తీసాడా లేదా? ఋషిలాగా ఉన్నాడా లేదా? గడ్డం పెంచినా లేదా? మెట్లు కడిగినాడా లేదా? ఇది ఆధ్యాత్మికంగా ఉంటారు. ఇది ఎలోన్ లైన్ అంటారు, ఒంటరి కరేజ్ లైన్ కూడా అంటారు దీన్ని. ఇది నాకుంది, అందుకో నేను కూడా ఒంటరిగానే ఉంటాను అనమాట. సో అందుకని ఇది ఎవరిలో ఈ సంజయ్ దత్ కూడా ఉంది. ఆయన జైలు జీవితం అనిపించిందా లేదా? అలా ఇది ఒంటరి లైన్. అందరితో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు ఇది ఎక్కువ అవుతుంది. ఇక్కడ ట్రిపుల్ 2 వచ్చిందండి. ఇది ఎక్కువ అవుతుంది, వెళ్ళే కొద్దిగా ఇంకా ఎక్కువ అవుతుంది వైరాగ్యం. చెప్తున్నాడు కదా, మేము సినిమాలు చేసినట్టు కాదు నాన్న, రియాలిటీ వేరు నాన్న. మీరు ఉప్పు అనకండి, పనులు చేయాలి. నన్ను పట్టుకుంటే కాదు కదా నాన్న, శివుని పట్టుకోవాలి, నరేంద్ర మోడీ సార్ని పట్టుకోవాలి అన్నాడా లేదా? నాకు పని చేయండి, సెల్ఫీలు కాదు ఇప్పుడు కావాల్సింది, పని చేయండి అన్నారు. ఆయన ఆరోగ్యం బాగలేదు అంటున్నారు కదా. ఆయనకి ఆల్రెడీ రాహు మహాదశ నడుస్తుంది. రాహు మహాదశ నడిచినప్పుడు ఈ లైన్ లో 9 గానీ 4 గానీ 5 గానీ ఏమైనా వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. అందుకోసం ఆయన హాస్పిటలైజ్ అవుతున్నాడు, ఆరోగ్య ఇబ్బంది అవుతుంది. సో దాంట్లో అంతర్దశ 2 అంటే చంద్రుడు నడుస్తున్నాడు. ఆపోజిట్ 4కు
మరి 2 అంటే రాహుకు చంద్రునికి పడదు. పర్సనల్ ఇయర్ బాగుంది, ఆయన నేమ్ ఫేమ్ బాగుంది, ఆయన ఎక్కడ పోయినా విజయాలు. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళాడు, అక్కడ విజయం జరిగింది. ఢిల్లీకి వెళ్ళాడు, అక్కడ విజయం జరిగింది. ఇప్పుడు ఆయన బ్రాండ్ అందరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సక్సెస్ రేట్, స్ట్రైక్ రేట్. మొన్న 14వ తారీఖు మార్చి 14వ తారీఖు ఆవిర్భావ సభలో మాట్లాడుతుంటే అందరూ ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంటిగా మాట్లాడుతున్నారు, మనం లేకపోతే అక్కడ లేదు ఇక్కడ లేదు అంటున్నారు, సెంట్రల్ లేదు స్టేట్ లేదు, మనమే ఘనం అన్నాడు. అప్పుడు అందరూ ఆగమైపోయినారు. చూసారా, గోచారం 1 అంతా 1 నంబర్ మీద ఉంది అన్నమాట. ఇంకొకటి ఆయనకి యోగాలు ఏంటంటే 17 వచ్చింది కదా, పెద్ద యోగం. 19 వచ్చింది, పెద్ద యోగం. ఇవి ఈ 2 కూడా యోగాలు, చాలా పెద్ద యోగాలు. అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆయనకి అంతా మంచి జరుగుతుంది. అయితే వేదిక న్యూమరాల ప్రకారం ఇదంతా బాగుంది. మనం లైఫ్ టైం గ్రాఫ్ చూసుకోవాలిగా. లైఫ్ టైం గ్రాఫ్ చూద్దాం. లైఫ్ టైం గ్రాఫ్ లో ఆయన సీఎం డిప్యూటీ సీఎం అయ్యాడుగా. అవునండి. ఆయన ఎమ్మెల్యేకి గెలిచాడుగా. మరి ప్రతిపక్షాలు ఏమన్నారు ఫస్ట్ లో, మీరు అసెంబ్లీ గేట్ కూడా దాకలేరు అన్నారు. కానీ 100% స్ట్రైక్ తో ఇలా దాటారా లేదా? దాటి దూసుకి పగిలిపోయినాయి. అప్పుడు ఏంటంటే ఆయనకి గ్రాఫ్ 6.5 అంటే ఎక్కువ ఉంది గ్రాఫ్. ఆయన ఎడ్జ్ పాయింట్ ఏంటిది 5.4 అంటే 6.5 ఎక్కువనే ఉంది. ఎక్కువ ఉంది, ఉన్నదానికంటే ఎక్కువ ఉంది. అందుకోసమే గ్రాఫ్ బాగున్నప్పుడే పార్టీ పెట్టాడండి ఆయన. అది అందుకు మరి అప్పుడు గెలవచ్చు కదా అంటే ఇంత పద్మవ్యూహం రచించలేడు. అది ఇక నెక్స్ట్ 2025 ఈ రోజు మీరు అడిగేది ఈ ఉగాది నుంచి ఎలా ఉంది అంటే, ఆయన ఉగాది నుంచి అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 2 నుంచి ఆయనకి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి 54 సంవత్సరాలు 18 నంబర్ వచ్చిందంటే యుద్ధం జరుగుతుంది మొత్తం మీద. అది కూటమిలో కావచ్చు, బయటలో కావచ్చు, మొత్తం మీద లోపల మదన పడుతున్నారు. వర్మ కర్మ అంటున్నారా లేదా? నీ వల్ల నేను కలిసి నువ్వు ఇట్లా అంటున్నారా లేదా? యుద్ధం జరుగుతుంది లోపల. అంటే డబ్బుల మీద కూడా యుద్ధం కూడా ఉంటుంది. అంటే అక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, డబ్బులు లేవు, ప్రాబ్లం అండి. యుద్ధం జరుగుతుంది. 6 నంబర్ ఉందండి. గ్రాఫ్ కింద పడిపోలేదు, ఇంకా గ్రాఫ్ పడిపోలే కిందికి. గ్రాఫ్ పోతే 6 బాగా ఉంది. మీరే చూడండి, మనం చెప్పేదంతా సత్యం ఉంటది, ఓపెన్ హార్ట్ ఇదంతా. ఇప్పుడు 2000 చూడండి, 2025 18 నెంబర్ వచ్చింది. గ్రాఫ్ ఎక్కడ ఉందండి? పైకి ఉందా లేదా? పైన ఉందండి. 5.4 కదా కింద ఉంది. ఇది ఆరెంజ్ కలర్ లో కింద ఉన్నట్టు. ఈయనకి గ్రాఫ్ కింద ఉన్నప్పుడు ఇదిగో ఇది కొంచెం డేంజర్ గా ఉంది. 2029 ఎలక్షన్లు వస్తాయి. 2029 ఎలక్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 26 నెంబర్ వచ్చినప్పుడు చాలా ప్రమాదాలు జరిగాయి, మరణగండాలు జరుగుతాయి. అంటే 2+6 8 అంటే మంచిది కాదు. 5+8 13 అవి అన్ని కూడా డెత్ నెంబర్స్. ఇవన్నీ మీరేమో రాహు, కింద శని. అప్పుడు 2029లో ఆయనకి జెడ్ కేటర్ సెక్యూరిటీ అవన్నీ పెంచాలి. మొన్న ఆగమం చేశారుగా. సెక్యూరిటీ బాగలేదు. ఆయన కార్యాలయం పైన డ్రోన్లు ఎగిరేస్తున్నారు. మరి అది బలమైన నాయకునికి బలమైన సెక్యూరిటీ ఉండాలి. అది మరి ప్రేక్షకులు, సైనికులు అంతా ఫాలో చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సో ఇది నిపుణులు నిజం అండి. ఈ గ్రాఫ్ ఆయనకి ఏం జరుగుతుంది, కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, కానీ ఆయనలో పవర్ పెరుగుతుంది, కానీ గ్రాఫ్ తగ్గుతుంది. కానీ ఆయన సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. 2025లో కూడా జాగ్రత్తగా ఉండాలి. యుద్ధం జరుగుతుంది లోపల బయట. వాటిలో మరి తెలుగుదేశంలోనే, జనసేనలోనే లోపల మరుగుతుంది ఇలా మసలు. అవునండి. కొద్దిగా ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొద్దిగా అధికారంలో మార్పిడి ఎన్ని ఏమంటుందని వీళ్ళు ఆశిస్తారు, ఈ కార్యకర్తలు ఆశిస్తారు, జనసేన కార్యకర్తలు ఆశిస్తారు, బీజేపీ కార్యకర్తలు. అందువల్ల కొద్దిగా ఎప్పుడు ఉంటది అది యుద్ధం అని ఉంటది. జాగ్రత్తగా ఉండాలి. అవునండి. ఇప్పుడే ఆచార్య చాణక్యుని దించాలి, మైండ్ దించాలి, కోపడద్దు. అంత తెలిసినంత వరకు నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఆయనే ఇంకోసారి ఉండాలి, ఇంకో 10 years ఉండాలి. అనుభవం కదా, అది ఎక్స్పీరియన్స్. బిలియర్స్ ఇక్కడ తెప్పించారంటే ఇప్పుడు బిలియర్స్ త్వరలోనే మన హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటారంట. మరి గుడ్ న్యూస్. ఇలాంటి ఎన్నో తెలుసుకుందాం. మొత్తమే అయితే లైఫ్ టైం గ్రాఫ్ లో పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, సెక్యూరిటీగా ఉంటే బాగుంటుంది. ఇదండి. అయితే ఆయన పరిహార కార్యక్రమం కావాలంటే మీ దగ్గరికి వస్తే ఏం చేయాలో పరిహార మార్గాలు చెప్తారు, అందరికీ చెప్తారు. మనం లోకా సంస్థ సుఖినో భవతు, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్ అంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికీ లైఫ్ టైం గ్రాఫ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి అయితే చాలా బాగుంది. 2029లో ఇంకొద్దిగా సెక్యూరిటీ పెంచుకుని ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి సెక్యూరిటీ పరంగా బాగా తగిన చర్యలు తీసుకోవాలని బాబా పాండురంగ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.